అరే మామా బ్రోస్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయర్రి. అలాగే ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. ఉచితలే సమర శంఖం పూరించు. అరే ఎవడు భయ్యా వాడు, ఇందుకు మనిషిన మాన మృగానివా? అరే ఆ కొట్టుడేంది, ఆ దంచుడేంది? నీ అవ్వ ఏ బౌలర్ అని చూడలేదు, వచ్చిన వాళ్ళని వచ్చినట్లే సావ మింగిండు. అరే 210 రన్స్ కొట్టాం, ఈజీగా మ్యాచ్ ఫినిష్ చేస్తాం అనుకుంటే మమ్మల్ని ఫినిష్ చేసిండు. పాలబుడ్డి తాగాల్సిన వయసులో ఆ బ్యాట్ ఎత్తుకొని ఎలా కొట్టుడేంది? అరే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందో దుమ్ము లేపుదామని చూస్తూ ఉన్నా. లడ్డు లెక్క ఈ గుజరాత్ వాళ్ళు తగిలిండు. చూపించా ఈ సూర్యవంశీ పవర్ అంటే చూపించా. అరే యంగ్స్టర్ తో పని లేదు, ఎక్స్పీరియన్స్ తో పని లేదు, ఒక్కొక్కరిని సావ మింగిన. ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదంటే ఈ సూర్యవంశీదే. జస్ట్ 35 బాల్స్ లోనే సెంచరీ మింగిన. దాంట్లో 11 6 లు 7 4 లు. సూర్యవంశీ అంటారా బాబు? నా స్ట్రైక్ రేట్ చూస్తే ఒక్కొక్కరి గుండె గులాబ్ జామ్ లా జారిపోతది. 150 కాదు, 200 కాదు, ఏకంగా 266 స్ట్రైక్ రేట్. గుజరాత్ బౌలర్లకి ఒక్కొక్కరికి సుస్సు కదిలేలా చేసా. సూర్యవంశీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే అది భయ చిన్న తమ్ముడు, ఇప్పుడు నా తమ్ముడు నిరూపించుకున్నావు. అరే ఏం కొట్టినావు. ఆ రాజస్థాన్ బౌలర్లకైతే సావ మింగేసినావు. ఇంతవరకు నీలాగా సావ మింగింది నేనెప్పుడూ చూడలేదు. అరే నువ్వు కొట్టిన కొట్టుడికి కొంచెం ఉంటే నా రికార్డు ఇక్కడ ఏడ బ్రేక్ చేసేస్తావో అని భయపడ్డా. అరే ఏంది భయ్యా ఇది? ఒక పథకం ప్రకారం కావాల్సిన రన్స్ ని బోర్డు పై చేర్చాం, కానీ మీరేమంటే పిల్ల బచ్చాతో కొట్టించుకున్నారు. ఆ రాజస్థాన్ వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు 200 చేసిందే లేదు. అలాంటిది 16 ఓవర్స్ కి మ్యాచ్ ని బొంద పెట్టారు. 210 కొట్టాం, ఈజీగా మ్యాచ్ గెలుస్తాం అనుకుంటే 16 ఓవర్లకి ముగిచ్చేలా చేశారు. గుజరాత్ అంటే బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్ లో కూడా తోపు తురుము అంటున్నారు. అలాంటిది ఫామ్ లో లేని రాజస్థాన్ తో కొట్టించుకొని మ్యాచ్ మొత్తం బొంద పెట్టారు. అరే గిల్ల బాబు, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటది. దాన్ని చూసి చూనట్లు వదిలేయాలి, లేకపోతే మనకే ఏటో. అయినా ఓడింది ఒక్క మ్యాచే కదా, పాయింట్స్ టేబుల్ లో కూడా ఏం మారలేదు. మనం ఉన్న ఫామ్ కి నెక్స్ట్ మ్యాచ్ బొంద పెడతాం, పాయింట్స్ టేబుల్ లో ముందుకు పోదాం. అరే ఇప్పటికే 12 పాయింట్లు ఉంది, ఇంకా 2 మ్యాచ్లు గెలిచే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతాం. ఎక్స్ట్రా ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఫిక్స్ అవుతాం. అరే లాస్ట్ లో హాఫ్ సెంచరీ కొట్టే కాకపోయినా ఎంత కష్టపడి హాఫ్ సెంచరీ పిసికా, కానీ మీరేమంటే నేను కొట్టిన రన్స్ కి కొంచెం కూడా వాల్యూ లేకుండా పోయింది. అరే ఏం బౌలింగ్ వేశారయ్యా, 210 రన్స్ కొట్టి 16 ఓవర్ల కొట్టించుకున్నారు. అది ఇలాంటి సూపర్ బ్యాట్మెన్స్ తో కాదు, 14 ఏళ్ల కుర్రంతో. అరే బట్లరు, నువ్వైనా కొట్టింది 50 రన్సే, నేనైతే ఏకంగా 84 రన్స్ కొట్టా. అది ఎంత కష్టపడి 50 బాల్స్ లో 80 రన్స్ కొడితే వీళ్ళేమంటే జస్ట్ 30 ఇయర్స్ కి 100 రన్స్ ఇచ్చారు. ఎట్లా ఈజీగా మ్యాచ్ ఫినిష్ అవుతుంది అనేసి కెప్టెన్సీ కూడా చేయలేదు. ఈ మ్యాచ్ గిన గెలిచింటే ఏకంగా పాస్ట్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఫిక్స్ అయిపోవాలము. కొద్దిసేపట్లోనే మ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసిండు. అరే గిల్లు పోతే పొంతి నీ అవ్వ, వాళ్ళు గెలిచి ఏం లాభము? పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉన్నారు. ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టి నీకు ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు గెలుచుకున్న 2 పాయింట్లు మడత పెట్టి ఎన్న పెట్టుకోమని చెప్పు. అయినా పిల్లగానికి లక్క కలిసి వచ్చా, లేకపోయింటే వాళ్ళ పుల్ల పీకి పడేసేవాడిని. నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.